కోట్లాది మంది భక్తుల కోరిక నెరవేరింది. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయ గోపురం పసిడి కాంతులతో వెలిగిపోయింది. దివ్య సువర్ణ విమాన గోపుర ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మహాకుంభాభిషేక సంప్రోక్షణలో పాలుపంచుకున్నారు. భక్తుల కొంగు బంగారమైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయ గోపురం సువర్ణ శోభ సంతరించుకుంది. దివ్య సువర్ణ విమాన గోపురాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. మహాకుంభాభిషేకంలో రేవంత్ దంపతులు పాల్గొన్నారు. పీఠాధిపతి మధుర కవి రామానుజీయర్తో కలిసి సంప్రోక్షణ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. 108 కలశాల్లో 40 జీవనదుల నుంచి సేకరించిన పవిత్ర జలాలతో సంప్రోక్షణ క్రతువును నిర్వహించారు. మహా సంప్రోక్షణ అనంతరం బంగారు రాజగోపురాన్ని లక్ష్మీ నరసింహస్వామికి అంకితం చేశారు. వానమామలై మధుర పీఠాధిపతి రామానుజీయర్ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు ఆధ్వర్యంలో ఈ మహోత్సవం జరిగింది. ఇందులో భాగంగా గత 5 రోజుల పాటు వైదిక కార్యక్రమాలను వైభవోపేతంగా నిర్వహించారు. 50.5 అడుగుల ఎత్తు, 10,857 అడుగుల వైశాల్యమున్న రాజగోపురాన్ని 68 కేజీల బంగారంతో తాపడం చేశారు. ఆలయ ప్రధాన రాజగోపురానికి నానో టెక్నాలజీతో బంగారు రేకుల తాపడం చేశారు. గోల్డ్ ప్లేటింగ్ తయారీ, అమరిక పనులకు 8 కోట్లు వెచ్చించారు. మార్చి 1 నుంచి జరిగే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందే స్వర్ణ విమాన గోపురం ప్రతిష్టాపన పనులు పూర్తి చేశారు. దేశంలో అత్యంత ఎత్తైన స్వర్ణ గోపురం కలిగిన ఏకైక ఆలయంగా యాదగిరిగుట్ట ప్రతిష్ట మరింతగా విరాజిల్లబోతోంది. సువర్ణ దివ్య విమాన రాజగోపుర మహాకుంభాభిషేక ప్రతిష్ట మహోత్సవంలో పంచకుండాత్మక నరసింహ మహాయాగం నిర్వహిస్తున్నారు. బంగారు తొడుగుల కోసం పెద్ద ఎత్తున విరాళాలందజేసిన దాతలను ఈ వేడుకకు ఆహ్వానించారు. మరోవైపు సీఎం రేవంత్ పర్యటన సందర్భంగా యాదగిరిగుట్టలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.